అంతా ఆధునికత వైపు అడుగులేస్తున్నా ఖమ్మం జిల్లాలోని అమ్మగూడెం గ్రామస్తులు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఎడ్లబండ్ల సాయంతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. గ్రామస్తులకు మునుపటి కన్నా ఎక్కువగా ఎడ్లబండ్లు అక్కరకొస్తున్నాయి. అమ్మగూడెం గ్రామంలో ఫేమస్ అయిన ఎడ్లబండ్లపై V6 న్యూస్ ప్రత్యేక కథనం. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అమ్మగూడెం గ్రామస్తులు ఎడ్లబండిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. జిల్లాలో ఎక్కువ ఎడ్లబండ్లున్న గ్రామంగా అమ్మగూడానికి పేరుంది. ఊరికి దగ్గరలో ప్రైవేట్ షుగర్ ఫ్యాక్టరీ ఉండడంతో ఎడ్లబండ్ల సాయంతోనే చెరుకు, ఇతర ఉత్పత్తులను రవాణా చేస్తున్నారు రైతులు. 20 ఏళ్ల నుంచి ఎడ్లబండ్ల మీద ఆధారపడుతున్నాం. ఇక సంవత్సరానికి మాకు 70-80 వేలు వరకు వస్తాయి. ఇక కొంత వ్యవసాయం మేము చేసుకుంటాం, తర్వాత సీజన్ అన్నాలు దొరుకుంటాం. ఇక ఎడ్ల మీద ఆధారపడుతున్నాం. సీజన్కి 4 నెలలు 5 నెలలు నడుతుంది కాబట్టి 70-80 వేలు సంపాదించుకుంటామండి. ఎడ్లబండి సాయంతో రోజుకు సుమారు 3 టన్నుల చెరుకును ఫ్యాక్టరీకి చేరవేస్తూ ఆదాయం పొందుతున్నారు రైతులు. చెరుకు లేని కాలంలో గడ్డి, వడ్లు, ఇతర వ్యవసాయ ఆధారిత పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. పల్లెల్లో ఎవరిని పలకరించినా 30 ఏళ్లుగా ఇదే వృత్తి చేస్తున్నామని చెప్తున్నారు. అయితే మీ ఎడ్లబండి ఆధారపడుతున్నా, రోజుకి కిరాయి తోలుతున్నాండి. రోజు 1500 వస్తున్నాయండి. దీనివల్ల మాకు యూజ్ అవుతుంది. పెట్రోల్ ఖర్చు లేకుండా రోజుకి 1500 ఆదాయం వస్తుంది. కాబట్టి మా అమ్మగూడెం మీద 100-150 బండ్లు ఉన్నాయండి. దీని మీద ఆధారపడి ఉంటున్నాం మేము. కరువు వచ్చినా, ఏ పని దొరక్కపోయినా ఊళ్ళో ఉపాధి దొరుకుతుందంటున్నారు గ్రామస్తులు. కుటుంబాన్ని పోషించుకునేందుకు ఎడ్ల బండ్లు అన్ని విధాలుగా ఉపయోగపడుతున్నాయని చెప్తున్నారు. గ్రామంలో చదువుకున్న వాళ్లు కూడా ఎడ్ల బండ్లనే నమ్ముకొని ప్రతిరోజు 1000 నుంచి 2000 వరకు ఆదాయాన్ని పొందుతున్నారు. షుగర్ ఫ్యాక్టరీకి రోజు చెరుకు అవసరం ఉండడంతో దీనిని మించిన ఉపాధి లేదంటున్నారు గ్రామస్తులు. మా ఊరు ఒక 100-150 బండ్లు ఉంటాయండి. మేము ఇక ఇట్లనే తోలుకుంటా సాయం కూడా చేసుకుంటాం. మంచిగా బండ్లు సేదన వచ్చిందంటే కలకల్లాడుకుంటా మేము సేదన తోలుతాం. లాభమే ఉంది, మాకు బాగా లాభం ఉంటుంది. ఈ ఖర్చు లేదుగా మనకి. ట్రాక్టర్లు డీజిల్ పోయాలా, ఏదైనా చెడిపోయినా మెకానికులు కావాలా, ఈ మనం కష్టపడి మేము ఎక్కించుకోవడం చేసుకోవడం. వ్యవసాయాన్ని కాదని ఎడ్లను, బండిని అమ్ముకొని పట్టణాలకు వలసపోతున్న ఈ రోజుల్లో అన్నం పెట్టే ఎద్దులను అపురూపంగా చూసుకుంటున్నారు అమ్మగూడెం గ్రామస్తులు. ఉన్న ఊళ్ళోనే ఎడ్ల బండితో ఉపాధి పొందుతున్నారు.